ఇది తిరుమలలో జరిగిన యథార్థ సంఘటన. ఒకసారి తిరుమలలో పెద్ద మరమ్మతులు జరుగుతుండగా ధ్వజస్తంభానికి బంగారు తాపడం కోసం గోల్డ్ ప్లేట్లు తీసి చూస్తే అసలు టేకు మాను పూర్తిగా పుచ్చిపోయి ఉంది. అదెలా నిలబడి ఉందో ఎవరికీ అర్థం కాలేదు. ఇదంతా చూసి ఎవరైనా తాత్కాలికంగా ఏదో చెయ్యండి అంటారు. కాని అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్య మాత్రం స్వామి సేవ పర్ఫెక్ట్గా చెయ్యాలి అని కొత్త ధ్వజస్తంభం చెయ్యాలని నిర్ణయించారు. కాని సమస్య ఏంటంటే ఆగమశాస్త్రం ప్రకారం 75 అడుగుల ఎత్తులో పగుళ్లు లేని, వంకలు లేని, ఏ కొమ్ము లేని ఒకే టేకు చెట్టు కావాలి. అటువంటి చెట్టు ఎక్కడ వస్తుంది? అప్పుడే బెంగళూరు నుండి వచ్చిన ఓ భక్తుడు, అయ్యా, అలాంటి చెట్లు కర్ణాటక దండేలి అడవుల్లో ఉన్నాయి, నేను చూసి తీసుకొస్తాను అన్నాడు. 100 చెట్లల్లో 6 మాత్రమే సరయ్యాయి. కర్ణాటక సీఎం గుండూరావు కూడా సహాయం చేశారు. అడవుల్లోని ఆ భారీ దుంగలను క్రేన్లతో లాగి ట్రాలీ మీద ఎక్కించి ఎటువంటి ఆటంకం లేకుండా తిరుమలకు తెచ్చారు. ఇలా 1982 జూన్ 10న కొత్త ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. Download ShareChat.